ఒకప్పటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఇప్పటి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి చాలా తేడా వచ్చింది. ఒకప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇంటి ముందల ఆడోళ్ళు ముగ్గులు వేసుకుంటుంటే ఇంట్లో మగోళ్ళు పెగ్గులు వేసుకునేటోళ్ళు. ఇక పిల్లలు పీచులు వీళ్ళంతా గ్రీటింగ్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేసుకొని మస్తు ఖుషి అయిపోయేటోళ్ళు. ఒకప్పుడు ఇదే న్యూ ఇయర్ పండగ అంటే. కానీ తర్వాత మస్తు మార్పులు వచ్చినాయి. నెమ్మదిగా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు, ఆ తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి పార్టీలు, ఆ తర్వాత బార్లు పబ్బులు. ఇప్పుడైతే ఏకంగా న్యూ ఇయర్ వచ్చిందంటే హైదరాబాద్ శివార్లలో ఉన్న మొత్తం ఫామ్ హౌస్లు, రిసార్ట్లు ఫుల్ జోష్లో మునిగి తేలుతుంటారు. ఎందులో మునిగి తేలుతుంటారో మీకు తెలుసు కదా, మునిగి తేలుతుంటారు. ఇప్పుడైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొక్క, చుక్క, పక్క ఈ మూడింటితో పాటు ఇంకో కొత్తగా వచ్చింది, అదే పొగ. మత్తెక్కించే పొగ. ఇప్పుడు ఆ పొగ కూడా కావాలంటుంది యూత్. ఆ పొగ ఏందో మీకు తెలుసు కదా. హైదరాబాద్లో జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో 90% పార్టీల్లో ఈ పొగ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి స్టడీలు చెప్తున్నాయి. అంతేకాదు సంవత్సరం మొత్తం జరిగే ఈ పొగ దందాలో ఈ ఒక్క డిసెంబర్ నెలల్లోనే 80% దందా జరుగుద్దంట. చూడండి న్యూ ఇయర్ వేడుకల్లో ఈ పొగ ఎట్లా పాతుకుపోయిందో. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి పోలీసులు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. డేగ కళ్ళతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎత్తులన్నింటినీ చిత్తులు చేసుకుంటూ ఈ పొగదందా చేసేటోళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయల లెక్క విస్తరిస్తున్నారు. వచ్చే న్యూ ఇయర్ కోసం పోలీసులు గట్టి నిఘా పెట్టిర్రు ఇట్లాంటి పార్టీలు జరగకుండా చూడడానికి. ఎక్కడ కూడా పార్టీల్లో డ్రగ్స్, గంజాయి లాంటి పదార్థాలు వాడకుండా చాలా గట్టి నిఘా పెట్టిర్రు. ఈ సరుకుని ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి చేరవేయడానికి కొత్త దారులు వెతుకుతుర్రు. ఆ విషయాలు ఏందో ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో ఈ మత్తు పదార్థాల కట్టడికి పోలీసులు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, అట్లాగే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, ఈ రెండింటితో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా చాలా డేగ కండ్లతోటి ఈ రీసెంట్గా ఈగిల్ అనే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిర్రు ఇట్లాంటి మత్తు పదార్థాల కంట్రోల్ కోసం. ఇవన్నీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నిఘా వల్ల ఈ సరకు సరఫరాకి అడ్డుకట్టబడ్డది. దాంతో వీటికి అలవాటు పడ్డోళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు. ఎంత కాస్ట్ పెట్టైనా ఈ సరుకును కొనుక్కోవాల్సిందే, పీల్చుకోవాల్సిందే అని చెప్పి చాలా తీవ్రంగా ట్రై చేస్తున్నారనమాట. దాంతోపాటు ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దగ్గరికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దందా చేసేటోళ్ళు పెద్ద స్కెచ్లు వేస్తున్నారు, కొత్త రూట్లు వెతుకుతున్నారు. ఇప్పటికే ఈ సరుకు సరఫరా చేసి పోలీస్ కేసుల్లో పట్టుబడ్డోళ్ళు, ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉన్నోళ్ళు వీళ్ళందరినీ పక్కకు పెట్టి వీళ్ళంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూ కొత్త ముఖాలని తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే కొత్త వాళ్ళని ఇట్లాంటి అవినీతి వ్యాపారంలో భాగస్వాములు చేస్తున్నారనమాట. హైదరాబాద్లోని పబ్బులు, బార్లు, ఫామ్ హౌజులు ఇట్లాంటి అన్నిటికీ సరుకు చేరేయడానికి ఏర్పాట్లు చాలా ముమ్మరంగా చేసుకుంటున్నారు. ఈ ఏర్పాట్లను కూడా హైదరాబాద్ పోలీసులు కొద్ది వరకు అడ్డుకోగలిగారు. రీసెంట్గా 10 మంది నైజీరియన్లని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన సమాచారం విన్న పోలీసులకే మతిపోయింది. ఎందుకంటే మొత్తం పోలీసు నిఘా ఉంది, అట్లాగే హెచ్న్యూ నిఘా ఉంది, టీజీ న్యాబ్ నిఘా ఉంది. ఈ అన్నిటి నిఘా నేపథ్యంలో ఒక కొత్త పద్ధతి, దీని పేరు ఏంటంటే డెడ్ డ్రాప్ అనే ఒక కొత్త పద్ధతి ద్వారా ఈ సరుకుని చేరేయడానికి ఈ ముఠాలన్నీ పథకాలు పన్నినాయంట. ఇంతకీ ఈ డెడ్ డ్రాప్ అంటే ఏంటంటే ఇది చాలా ఫేమస్ పద్ధతే. దీన్ని స్పైలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇట్లాంటివి వాడుతుంటాయి. అట్లాంటి పద్ధతిని ఇట్లాంటి పనికిమాలిన సరుకు సరఫరా చేయడానికి వాడుతుర్రు అనమాట. ఇంతకీ డెడ్ డ్రాప్ అంటే ఏంటంటే 2 వ్యక్తులు నేరుగా కలవకుండా ఒక సమాచారాన్ని కానీ లేదంటే ఒక వస్తువుని కానీ మార్పిడి చేసుకుంటారు. దాన్నే డెడ్ డ్రాప్ పద్ధతి అంటారు. ఒక వ్యక్తి వచ్చి ముందే నిర్ణయించిన ఒక ప్లేస్లో ఒక వస్తువుని లేదా ఒక సమాచారాన్ని పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి అక్కడికి ఇంకో వ్యక్తి వచ్చి ఆ సమాచారాన్ని లేదా ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇట్లా సమాచారం లేదా వస్తు మార్పిడి జరుగుద్ది. కానీ ఆ ఇద్దరు కలిసి చేసినట్టు ఎక్కడ ఆధారాలు ఉండవు. వీళ్ళిద్దరూ ఒకే సమయంలో కలవరు. సేమ్ ఇప్పుడు ఇదే పద్ధతిని ఈ సరుకు సరఫరా చేసుకోవడానికి ఈ పెడ్లర్లు అట్లాగే ఈ దందా వెనకుండి నడిపించే ముఠా నాయకులు కలిసి అమలు చేస్తున్నారంట. ఈ సరుకుని ఎక్కడ వదిలేస్తున్నాం, ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే విషయాలు, ఇట్లాంటి విషయాలు ఏవి ఫోన్లలో మాట్లాడుకోరు. జస్ట్ ఈ సరుకు కావాల్సినోడు అవతలి వ్యక్తికి హాయ్ అని పెడతాడు. వాడు పలానా చోటు అని చెప్పి మెన్షన్ చేసి దాన్ని ఒక ఫోటో తీసి పంపించేస్తాడు. ఆ తర్వాత ఎవరికైతే ఆ ఫోటో ప్లస్ ఆ లొకేషన్ రిసీవ్ అయిందో వీళ్ళు వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ సరుకు తీసుకొని వచ్చేసేస్తారు. అంతకు మించి ఎట్లాంటి సంభాషణ ఉండదు. ఎట్లాంటి సంభాషణ ఈవెన్ వాట్సాప్లో జరిగినా అది పోలీసులకు చేరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకే సంభాషణ ఉండదు. పూర్తిగా ఈ చిన్న టిప్స్ ద్వారా ఈ సరుకును చేరవేయడానికి పెద్ద ఎత్తున ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అమెరికా, నైజీరియాల నుంచి పెద్ద ముఠాలు, ఆ ముఠా నాయకులు ఆ సరుకుని హైదరాబాద్కి చేరవేస్తుంటాయి. ఇక్కడున్న పెడ్లర్లు ఈ సరికొత్త విధానంలో దీన్ని ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి చేరవేయడానికి మొత్తం స్కెచ్ రెడీ చేసుకున్నారనమాట వచ్చే న్యూ ఇయర్కి. ఇట్లా చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ 6 నెలల్లో దగ్గర 10 లక్షల రూపాయలు సంపాదించిండంట. అరే ఏముంటుంది ఈ సరుకులా, ఒళ్ళుగుల్లా ఇల్లుగుల్లా తప్పితే.
అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి లక్షలు బాగానే సంపాదిస్తున్నారు కదా, మళ్ళీ ఈ అడ్డగోలు సంపాదన దేనికి? అంతేకాదు ఈ దరిద్రపు ఈ సరుకు అలవాటు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే విపరీతంగా ఉందని చెప్పి రీసెంట్గా కొన్ని స్టడీస్ కూడా చెప్పినాయి. దీనివల్ల వాళ్ళకి రకరకాల కొత్త రోగాలు కూడా వస్తున్నాయంట. ఆ రోగాల గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్లా కాదా అన్న విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.